రాజకీయ స్వేచ్ఛ కాదు, ఆర్థిక స్వేచ్ఛ కూడా అవసరమని నమ్మిన వారు అంబేద్కర్ అని బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు బుర్రా వెంకటేష్ గౌడ్ అన్నారు. భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి చేసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో రవీందర్, రాజశేఖర్, ప్రభాకర్, మణికుమార్, శ్రావణ్, కిషోర్, రాజు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ చిట్యాల మండల శాఖ ఆధ్వర్యంలో మన రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం చుట్టుపక్కల శుద్ధి చేసి ఆయన విగ్రహాన్ని పాలతోని ఈరోజు అభిషేకిస్తూ ఈరోజు భారతదేశం ఒక రాజ్యాంగబద్ధంగా ఈరోజు మన ప్రజాస్వామ్య దేశంగా వెలుగొందుతున్నదంటే అది మన బిఆర్ అంబేద్కర్ గారి ఘనత అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గావ్ చెలో, బస్తీ చెలో భాగంగా ఈరోజు చిట్యాల మండల కేంద్రంలో ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని శుద్ధి చేయడం జరిగింది. ఎందుకంటే ఆయననే ఎందుకు ఈరోజు మనం ఆదర్శంగా తీసుకోవాలంటే ఈరోజు ఈ దేశం ప్రపంచంలోకెల్లా అత్యుత్తమంగా ప్రథమంగా ఈరోజు కొనసాగుతున్నదంటే అది ఈ యొక్క రాజ్యాంగాన్ని నిర్మించడం ద్వారానే. అన్ని వర్గాలకు అన్ని రకాలైనటువంటి ఈ భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా ఈరోజు వెలుగొందుతూ ప్రపంచంలోనే దేశాలకు పెద్దన్న పాత్ర వహిస్తున్నటువంటి భారతదేశం ఈ విధంగా వెలుగొందుతుందంటే ఆయన రచించినటువంటి రాజ్యాంగం ద్వారానే అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా మన బిఆర్ అంబేద్కర్ గారిని ఆశయాలు కొనసాగిస్తూ ఆయన ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తాం.